అందరికీ నమస్కారం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి లైవ్ ప్రోగ్రాంకి ప్రభు పేరిట మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీతో కలవాలని నేను సంకల్పించుకొని ఉన్నాను. కనుక ఈరోజు ప్రకటించినటువంటి అంశం పుట్టకపోతే మేలా. ఒక మనిషికి అతను పుట్టి ఉండకపోతే మేలా అనే ఒక సంగతితో మనం ఈరోజు ఆలోచించడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. ఒక అద్భుతమైన అంశంతో మహాజ్ఞాన వేదమైన బైబిల్లోని వాస్తవాలను అర్థం చేసుకొని చుండగా మీ సహాయం మాకు దయచేయండి. మేము అర్థం చేసుకున్న అనంతరం మా జీవితంలో వాక్యాన్ని పాటించే భాగ్యమే మాకు దయచేయమని క్రీస్తు పేరిట ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనం గమనించినట్లయితేనండి, సమాజం లోపల అతి భయంకరమైనటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషి మరొక మనిషిని కసాయిగా చంపటానికి ఎలాంటి ఉత్కంఠ లేకపోతే ఎలాంటి బెదురు లేకుండా మనిషికి ప్రాణాలు తీయడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. మనిషి ఈ సమాజంలో ఒక భయంకరమైన నేరస్తుడిగా మారిపోయాడు. దాచుకోవడానికి, దోచుకోవడానికి, ఈ ప్రకృతిలో ఏదో అనుభవించేద్దామని, ఏదో సాధిద్దామని ఒక మనిషి ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడిపోయాడు. అలాంటి పరిస్థితులలో మన హృదయాలను, మన గుండెల్ని, మానవత్వానికే మచ్చను తీసుకొచ్చే ఒక సంఘటనని వరంగల్ జిల్లా గత 2-3 రోజులుగా అది చూసింది. వరంగల్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా ఉన్నటువంటి గొర్రెకుంట అనే ప్రాంతం, అక్కడ ఒక వ్యక్తి చేసినటువంటి హత్యలు, ఒక గోనె సంచుల్లో ఒక్కొక్కరిని వాళ్ళను నిద్రమాత్రలేసి ఆహారంలో కల్తీని చేసి వారిని తీసుకెళ్ళి ఒక్కొక్కరిని అలా 9 మందిని తీసుకెళ్లి బావిలో పడవేశాడు. సభ్య సమాజం తలదించుకునే దిశగా మనుషులను చంపటానికి ఒక మనిషి ఆలోచిస్తున్నాడంటే ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ఈ సమాజం ఏమైపోతుంది? సమాజంలో ఎక్కడో ఏదో జరిగిందనుకుంటే అది పొరపాటండి. మనిషి ఆలోచనల ద్వారా, మనిషి మాటల ద్వారా, మనిషి హృదయం చెడిపోవడం ద్వారా మనిషి తప్పు చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి గురించినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించినట్లయితే ఆ వ్యక్తి పేరు ఇస్కరియోతు యూదా. 30 వెండి నాణాల కొరకు ఆశపడి, కేవలం 30 వెండి నాణాలు, అవి బంగారు నాణాలైనా కావు, 30 వెండి నాణాలకి ఆశించి తన గురువు, జగద్రక్షకుడు అయిన యేసు స్వామిని బేరానికి పెట్టాడు. తన గురువును అప్పగిస్తే నాకేమొస్తుంది అని కేవలం 30 వెండి నాణాలకి ఆశించాడండి. అలాగే జరిగినటువంటి హత్యల వెనుక ప్రధాన పాత్రధారి అయినటువంటి ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే సంజయ్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి, అతను ఒక స్త్రీని నేను వివాహం చేసుకుంటానని నమ్మించి తన ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక గరీబ్ రథ్ అనే ఒక ఎక్స్ప్రెస్ నుంచి ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె నా ట్రైన్లోంచి తోసి చంపేశాడండి.
అంతకుముందే ఆమెకు మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి అతను చేసినటువంటి దారుణం చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపాటు కలిగిస్తుంది. అసలు చిక్కుముడి విప్పగలిగినటువంటి పోలీసులు, మరి ఈ చట్టంలో సిసి పోలీసులు కానీ, నేర విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వారందరికీ కూడా మనం నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వరంగల్ మహానగరంలో ఎన్నో సమస్యలని, ఎన్నో ఉదంతాలని అతి తక్కువ సమయంలోనే బట్టబయలు చేయగలిగినటువంటి గొప్ప సాంకేతిక మరియు జ్ఞానంతో ఉన్నటువంటి నిపుణులు మన పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వారు. ప్రియమైన వారలారా, పోలీసులు చేస్తున్నటువంటి పనులు ప్రజలకి అప్రమత్తంగా ఏ క్షణాన ఏం జరుగుతుందో అని వారు చేస్తున్నటువంటి త్యాగం, మన గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, మరి ప్రజా ప్రతినిధులు వీళ్ళంతా చేస్తున్నటువంటి త్యాగాలను మనం గమనించినట్లయితే ప్రజల కోసం అనుక్షణం పాటుపడుతున్నారండి. కానీ ప్రజలు ఏ విధంగా మారిపోయారు? ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ లేని వ్యవస్థగా మరి ప్రజల యొక్క ఆలోచన విధానం మారిపోతుందా? ఈ సందర్భంగా మనం ఇస్కరియోతు యూదా గురించి యేసుక్రీస్తు ఏమన్నాడో ఒక్కసారి చూస్తే మనకి జీవితం యొక్క విలువ ఏంటి, అసలు జీవితంలో ఏం చెయ్యాలి, ఎందుకు మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు, చావు పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అసలు ఎందుకు అతను పుడుతున్నాడు, అతను పుట్టకపోతే మేలా అనే సంగతిని మనం ఆలోచించవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన తన చివరి గడియలు దగ్గర పడుతున్నవి, చావడానికి సిద్ధపడుతున్నటువంటి యేసు స్వామి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 24వ వచనం, 26వ అధ్యాయము 24వ వచనం, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఈ మాట ఎవరితో అంటున్నాడు అంటే ఇస్కరియోతు యూదా తన పక్కనే కూర్చున్నప్పుడు మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పుట్టకపోతే అతనికి మేలు. ఏమండి, ఒక వ్యక్తి పుట్టకపోతే అతనికి మేలు ఎలా జరుగుతుంది? పుట్టకపోతే మనిషి లేడు కదా, మరి పుట్టని వ్యక్తికి మేలు ఎలా ఉంటుంది? మనిషి పుట్టుక అనగానే ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి తేదీని పుట్టిన తేదీ అని చెప్తున్నాడు. తల్లి గర్భం నుండి వచ్చిందే ఇదే పుట్టుక అంటున్నాడు. మరి మనకు తెలియకుండానే కొన్ని నిజాలు మాట్లాడతామండి. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, అతని ఇంటి బయట అతన్ని పడుకోబెడతారు, అతని శవాన్ని అక్కడ పడుకోబెడతారు. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఏమని అడుగుతాడంటే అతనికి ఒక దండ వేసి, అతనికి ఒక నమస్కారం పెట్టి, దండం పెట్టి, అతను ఒక విచిత్రమైన ప్రశ్నను అడుగుతాడు, ఇంతకీ ఎలా పోయాడండి అని. అతని భార్య ఏమని అరుస్తుంది అంటే, నా భర్త నాకు ఇక లేడు, అయ్యో అక్కలారా, అయ్యో అన్నలారా, లేడు, నా భర్త లేడు, మా నాన్న మాకు ఇక లేడు అని పిల్లలు, నా కొడుకు నాకు ఇక లేడు అని తల్లిదండ్రులు రోధించడం అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పుట్టుక పేరుతో తల్లి గర్భం నుంచి ప్రవేశించినటువంటి మనిషి, ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి చావు ద్వారా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. వచ్చాడు అంటే ఆల్రెడీ అతను ఉన్నవాడై ఉన్నాడా? ఆల్రెడీ అతను ఉండి తీరాలి. ఏమండి, నేను వరంగల్లో ఉన్నాను కనుకనే నేను హైదరాబాద్కి వెళ్ళాను అనుకోండి, హైదరాబాద్కి వచ్చాడు అంటారు. అంటే ఒక మనిషి తల్లి గర్భంలోకి వచ్చాడు అంటే ఆల్రెడీ అతను ఉన్నాడు అన్నమాట. మరి
ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఒక మనిషి 9 నెలల అనంతరం మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతను ఏ విధంగా ఉన్నాడు? భూమి మీద పుట్టినటువంటి మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడండి. అలా పుట్టినటువంటి మనిషి ఈ భూమి మీద ఏ విధంగా మారిపోతున్నాడు? మనిషి ఈ భూమి మీద బ్రతుకు పేరుతో, పుట్టుక దినం అనే పేరుతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఈ భూమి మీద తన దేహయాత్రను చాలించిన తర్వాత చావు పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అప్పటి వరకు మనతో మాట్లాడినవాడు, అప్పటి వరకు మనతో కలిసి తిరిగినవాడు, మనతో భోజనం చేసినవాడు అకస్మాత్తుగా చావు అనే పేరుతో అతను అచేతనంగా పడిపోయి మాట్లాడలేని స్థితి, భోజనం చేయలేని స్థితి, నవ్వలేని స్థితి, ఏడవలేని స్థితి, ఒక జీవోత్సవంలా అక్కడ పడి ఉంటే, కదలలేని బొమ్మలాగా అక్కడ పడి ఉంటే అందులో ఉన్నటువంటి శక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ శక్తి ఒక తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించింది? ఆ శక్తి ఈ భూమి మీద మనిషిని ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయింది అనేది మనిషికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైన వారలారా, భూమి మీద ప్రతి వ్యక్తి పుట్టుక పేరుతో ఈ భూమి మీదకి వస్తున్నాడు, చావు పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడండి. చావు పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి మనిషి, పుట్టుక పేరుతో ఈ లోకానికి ప్రవేశించినటువంటి మనిషి, పుట్టుకకు ముందు అతను ఉన్నాడా లేడా? ఉంటే ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ప్రియమైన వారలారా, మరి ఒక యథార్థవంతుడు, ఒక న్యాయవంతుడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుని చేత సాక్ష్యాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ భూమి మీద. ఆయన యోబు గారు. ఒకసారి మనం యోబు గారిని అడుగుదాం. అన్నయ్య, యోబన్నయ్య, దయచేసి మాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పన్నయ్య అని మనం ఆయనను అడిగితే యోబు గారు ఏమని చెప్తున్నారు చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రియమైన వారలారా, యోబు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనంలో, గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచిన ఉండిన ఎడల మేలు అంటున్నాడండి. ఈ భూమి మీద యోబు అనే నేను పుట్టి ఒక శరీరాన్ని ధరించుకొని నేను ఈ భూమి మీద బ్రతికినందుకు, కన్న పిల్లలు చచ్చిపోయారు, మరి ఆయన అనుభవించిన శ్రమలు చూడండి. 10 మంది పిల్లలు, అతని యావదాస్తి కూడా పోయింది, పనివారు పోయారు. ఇంకా చూసినట్లయితే అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు మరి భయంకరమైనటువంటి కురుపులతో నిండిపోయిన దేహం, వాసన కొడుతున్నటువంటి అతని దేహాన్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయి. కుక్కలకు ఆహారంగా మారిపోయాడు ఒకనాటి యథార్థవంతుడు యోబు. ఒకనాటి నీతిమంతుడు కుక్కలకు ఆహారంగా, కుక్కలు నాకే ఒక వస్తువుగా మారిపోయాడండి. భయంకరమైన ఈగల మూతలతో, భయంకరమైనటువంటి కొరుకుడు పుండు, అతని శరీరంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధి, మరి దాన్ని ఒక పెంకను తీసుకొని రాకుతున్నాడు. భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? చూడండి 18వ వచనం, గర్భంలో నుండి ఎందుకయ్యా నీవు నన్ను వెలుపలికి రప్పించావు, అప్పుడే ఎవరు చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల ఎంత మేలు. నేను ఒక అబార్షన్ అయిపోతే, తల్లి తండ్రి కలుసుకున్నప్పుడు కొన్ని కోట్ల కణాలు తల్లి నుంచి, కొన్ని కోట్ల కణాలు తండ్రి నుంచి వచ్చి, మరి దేవుని చిత్తానుసారంగా కొన్ని కోట్ల కణాలు, 40 నుంచి 80 కోట్ల కణాలు, మిలియన్స్, బిలియన్స్, 40 నుంచి 80 బిలియన్స్ కణాలలో ఎన్నో కణాలు రాలిపోతున్నాయి కదా. ఎన్నో కణాలు రాలిపోయినా ఆ రాలిపోయే కణంలో నేను ఉండకుండా నన్ను ఎందుకయ్యా నాకు జీవితాన్ని ఇచ్చి, నాకు బ్రతుకు తెరువునిచ్చి, నాకు ఒక శరీరాన్ని అమర్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చావు. ఈ తల్లి గర్భంలో నాకు ఒక ఆకారాన్ని ఎందుకు ఇచ్చావయ్యా
అని ప్రశ్నిస్తున్నాడండి యోబు గారు. ఏమంటున్నాడు చూడండి, గర్భంలో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. ఏమండి, ఒక అబార్షన్గా, ఒక రక్తపు గడ్డగా, ఒక రక్తపు కణంగా 28 రోజులకు ఒకసారి ఋతుస్రావం తల్లికి జరిగినప్పుడు అలా ఋతుస్రావంలో రాలిపోయిన ఒక కణంగా, ఒక రక్తపు ముద్దగా ఈ భూమి మీద ఒక శరీరాన్ని ధరించుకోకుండా నేను రాలిపోతే అది నాకు మేలు అంటున్నాడండి యోబు గారు. ఏమండి, ఎందుకంటే నాకొచ్చే శ్రమలు, నాకొచ్చే ఇబ్బందులు, నాకొచ్చే కష్టాలు, నాకొచ్చే సమస్యలు, వీటన్నింటిని భరించలేక ఒకవేళ నేను నా తండ్రి అయిన దేవుణ్ణి నేనేమైనా నిందిస్తే, నేనేమైనా అనరాని మాట అంటే నా పరిస్థితి ఏంటి? నేను నిత్య నరకాగ్నిలోకి వెళ్తాను కదా. అలా మారిపోకూడదు. నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. నేను యథార్థమైన జీవితాన్ని గడపాలి. కానీ ఒకవేళ నేను గడపకపోతే నాకెందుకు ఈ శరీరం, నాకెందుకు ఈ దేహం అంటున్నాడండి. ఏవండి, పరలోకానికి వెళ్ళడం ఎంత కష్టం. ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటేనండి, చాలా భయంకరంగా మారిపోయిందండి. ఈ భూమి మీద బ్రతికే భౌతిక సంబంధమైన జీవితం కొరకే మనిషి ఆలోచించి పరలోకాన్ని వదిలిపెట్టుకుంటున్నాడండి. ఎంతమంది అండి వెళ్ళగలరు? పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు అని బైబిల్ చెప్పింది. ఎంతోమంది రావాలనుకుంటారు, ఎంతోమంది అనేకులు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా? మరి మొదటి రాకడలో విశ్వసించేవారు కొద్దిమందేనా? అనేకులు వెళ్దామనుకుంటున్నారు, కానీ పరలోక రాజ్యం ప్రవేశించడం అది ఎంత కష్టం అండి. మనం అనుకుంటామా అండి కన్ఫామ్గా నేను పరలోకానికి వెళ్తాను అని? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే నువ్వు రక్షణలోకి రావాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? అంతము వరకు నీ ప్రాణం పోయే చివరి క్షణం వరకు నువ్వు దేవుని పనిలో నిలదొక్కుని నిలబడగలిగితేనే నీకు పరలోకం, లేకపోతే నీకు నరకం. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద మనం పుట్టామండి. ఈ భూమి మీద నువ్వు 100 సంవత్సరాలు బ్రతికినా, 60 సంవత్సరాలు బ్రతికినా, 70 సంవత్సరాలు బ్రతికినా, 120 సంవత్సరాలు బ్రతికినా అది చాలా చిన్నదండి ఈ జీవితము. అసలు మనం జీవితంలో మనం బ్రతుకుతున్నటువంటి కాలాన్ని మనం పరిశీలించగలిగితే 60 సంవత్సరాలు నువ్వు సరిగ్గా బ్రతకలేదు కనుక 60 సంవత్సరాలు నీ ఆయుష్ నుండి తీసేస్తున్నాను, 60 సంవత్సరాలు నీకు శిక్షాకాలం, మిగతా సంవత్సరాలందరూ నువ్వు హాయిగా ఉండొచ్చు అని అన్నాడా దేవుడు? పోనీ 60 సంవత్సరాలకు 120 సంవత్సరాలు మనకి శిక్షను విధించి మిగతా జీవితం మనకి హాయిగా ఉంచుతున్నాడా? నువ్వు జీవించే చిన్ని జీవిత కాలానికి, నువ్వు జీవించే 60 సంవత్సరాల జీవితం నువ్వు దేవుని అందలి భయభక్తులతో ఉండకపోతే నీకు నిత్య నరకాగ్ని, అది శాశ్వతం, అది చిరకాలం, అది ఇన్ఫినిటీ టైం. ఒక శాశ్వత కాలంగా నువ్వు నరకాగ్నిలో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావా? అది చాలా భయంకరమైన స్థితి. ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు, ఒక శరీరాన్ని ధరించుకున్నావు, కానీ దేవుని కోసం బ్రతకట్లేదు. దేవుడు ఉన్నాడనే సంగతి నీకు తెలియదు. ఎలా ప్రార్థించాలి, ఎలా పని చేయాలి, అసలు దేవుని పని అంటే ఏంటి అనే సంగతి నీకు తెలియదు. తెలుసుకోవాలనే ఆశ లేదు. 24 గంటలు నీ సెల్లులో నువ్వు చాట్ చేస్తున్నది ఏంటి? 24 గంటలు నువ్వు దేనికోసం పరితపిస్తున్నావు? ప్రియమైన వారలారా, ఆలోచించండి. మరొక శాశ్వత కాలంగా అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నానని తెలుసుకున్న యోబు, ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఏమని చెప్తున్నాడు చూడండి. యోబు ఇలాగూ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చెయ్యనందుకును,
నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆయన ఏమంటున్నాడండి? నాకు జన్మదినం అంటే నువ్వు హాయిగా సంబరాలు చేసుకుంటున్నావే ఈరోజు. కానీ యోబు గారు ఏమంటున్నారో తెలుసా? తన పుట్టిన దినాన్ని శపిస్తున్నాడండి. నేను పుట్టిన దినం అనేది లేకపోతే ఎంత బాగుండు, నా తల్లి తన గర్భద్వారాలు మూయబడితే ఎంత బాగుండు అని అంటున్నాడండి యోబు గారు. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోను గాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోను గాక. మీకు అబ్బాయి పుట్టాడు, మీకు అబ్బాయి పుట్టాడు అనే రోజు లేకపోతే ఎంత బాగుండు, అసలు నేను ఈ భూమి మీదకి రాకపోతే ఎంత బాగుండు అంటున్నాడండి యోబు గారు. అలాగే మనం చూస్తేనండి, అవన్నీ మనం మిగతా వచనాలన్నీ చదువుతూ 18వ వచనం వరకు చూస్తే ఏమనుంది? అకాల సంభవమై కంట పడక యున్న పిండము వంటి వాడనై లేకపోయిందును. అకాల సంభవమై ప్రతి నెల నెలసరి అనే పేరుతో తల్లి గర్భంలో జరుగుతున్నటువంటి ఒక నెలసరి అనే ఋతుక్రమం అనే కార్యక్రమంలో మరి ఒక పిండంగా ఒక ఎదగని దశలో కొన్ని కోట్ల కణాలు తల్లి నుంచి మరి తండ్రి నుంచి తల్లిలోకి ప్రవేశించినప్పటికీ కూడా అవన్నీ రాలిపోతున్నాయి. చూడండి, అవన్నీ రాలిపోతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, సౌండ్ వస్తుందా? దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు తెలియజేయండి. సౌండ్ వస్తుందా? మరి రావట్లేదని మెసేజ్ చేశారు. ఒకవేళ సౌండ్ వస్తే ఎస్ అని టైప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి సౌండ్ రావట్లేదని జేకబ్ ఆకాష గారు తెలియజేశారు. మరి సౌండ్ క్లియర్ ఉంటే మీరు ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి ఎస్ అని టైప్ చేయండి. సో అకాల సంభవమై కంట బడక యున్న పిండము వంటి వాడనై లేకపోయిందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును. ఒక వెలుగు అంటే లేని స్థితిలో, సారీ అండి, సౌండ్ రావట్లేదా? అయ్యో, ప్రవీణ్ బిఓఏ గారు వందనములు అన్నయ్య అని తెలియజేశారు. బ్రదర్ సౌండ్ వస్తుందా బ్రదర్? బ్రదర్ సౌండ్ వస్తే ఒకవేళ ఎస్ అని టైప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అయితే యోబు గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే అతను అకాల సంభవమై కంటబడక యున్న పిండము వంటి వాడనై లేకపోయిందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును అన్నాడండి. వెలుగు చూడని బిడ్డలలాగా నేను ఒకవేళ లేకపోతే అది ఎంత బాగుండు. ఎందుకు ఈ కష్టాలు? ఒక్కోసారి మనం కూడా అనుకుంటామండి, ఎందుకురా బాబు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు? ఒకవేళ నేను పుట్టకపోయినా చాలా బాగుండేది, అసలు దేవుడు నన్ను పుట్టించకపోయినా బాగుండేది అనుకుంటాం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఒక నిజాన్ని మాట్లాడుతుంటామండి ప్రియమైన వారలారా. మనకు తెలియకుండానే మనం ఎన్నో నిజాలు మాట్లాడుతుంటాము. సౌండ్ వస్తుందా అండి? సౌండ్
అలాగే మనం ఒక సంగతిని గమనించినట్లయితే ప్రియమైన వారలారా, నేను పుట్టకపోతే మేలు అనే సంగతిని తెలియజేసినటువంటి వ్యక్తి యోబు గారు. ఒక యథార్థవంతుడిగా, ఒక నీతిమంతుడిగా, ఒక దేవుని చేత అద్భుతమైన సాక్ష్యాన్ని పొందిన యోబు గారి పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇక మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక మాటను చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం చూడవచ్చు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన వారలారా, 6వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రసంగి 6:3 వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఒకడికట 100 మంది పిల్లలంటండి, 100 మంది పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడట. దాదాపు ఒక 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు దీర్ఘాయుష్తో అతను బ్రతికినప్పటికీ కూడా అతను తగిన రీతిన సమాధి చేయబడక ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనుచున్నాను. పడిపోయిన పిండం, ఒక పిండము తల్లి గర్భంలో అది ఆకారాన్ని ధరించుకోక ముందే ఒకవేళ అది పడిపోతే, అది రాలిపోతే అది మేలు అని చెప్తున్నాడండి జ్ఞాని అయిన సొలొమోను. ఏమన్నాడు? అతను దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు అన్నాడండి. తగిన రీతిన సమాధి చేయబడకయు ఉండిన ఎడల. ఏంటండి తగిన రీతిన సమాధి చేయబడకపోవడం? చూడండి, ఈరోజు ఎంతమంది అండి ఈరోజు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అన్నాడు. అంటే సరి అయిన విధంగా ఒక వ్యక్తి చావలేదు అంటే అర్థం ఏంటి? అంటే నిన్ను దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు ఈ భూమి మీద నెరవేర్చకుండా ఒకవేళ నువ్వు చనిపోయావనుకో, అది సరి అయిన విధంగా చావకపోవడం. అంటే తగిన రీతిన సమాధి చేయబడకయు, తగిన రీతిన సమాధి చేయబడకయు అంటే ఒక శవాన్ని ఏ విధంగా సమాధి, అంటే శవాలను బాగా ఉన్నతంగా సమాధి చేయాలి, లేదా ఒక గొప్ప స్టేజ్లో ఒక మంచి డెకరేషన్ తోటి, లేదా చాలామంది బంధువులను మిత్రులను బాగా పిలిపించి ఊరేగింపుల మధ్య సమాధి చెయ్యాలి అనే ఉద్దేశం కాదండి సరైన రీతిని సమాధి చేయడం. మనిషి పంచభూతాలతో నిర్మించబడ్డాడు. అది పదార్థము, భూమి, ఆకాశము, అగ్ని, గాలి మరియు శూన్యము, వీటితో. అంటే పంచభూతాలతో నిర్మించబడిన మనిషి తనకి తెలియకుండానే తన శరీరాన్ని, తన దేహయాత్రను చాలించిన అనంతరం తన శరీరాన్ని ఖచ్చితంగా అతను పంచభూతాలకు అప్పగించాల్సిందే. ఒకవేళ అప్పగించలేకపోయినా అవి కలిపేసుకుంటాయి వాటి లోపల. దేవుడు ఈ ప్రకృతిలో ఏం చేశాడంటే, ప్రకృతిలో ఈ పదార్థానికి మనిషిని దాచేటటువంటి స్వభావాన్ని పెట్టాడండి. ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మనం వస్తువులన్నీ తీసుకెళ్ళి అక్కడ దాచిపెడతాం. అంటే భూమి నుండి తయారు చేయబడినటువంటి ఒక ఫ్రిడ్జ్, భూమి నుండి తయారు వచ్చినటువంటి కూరగాయలని, ఆకుకూరలను, పండ్లను అది దాచి ఉంచగలిగినప్పుడు భూమి నుండి తయారు చేయబడినటువంటి మనిషి ఈ భూమి భద్రంగా ఉంచలేదా? అది ఉంచగలుగుతుంది. మరి ఇక్కడ ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు దేని గురించి మాట్లాడాడంటే, తగిన రీతిన సమాధి చేయబడలేదంటే నీ బ్రతుకు, నీ జీవితం, నువ్వు దేవుని పని కోసం, దేవుని కార్యక్రమాలలో నువ్వు లేకుండా నువ్వు చనిపోతే, ఒకవేళ అలా సమాధి చేయబడితే అది నీకు మేలు కాదయ్యా. అలా సమాధి దేవుని కోసం బ్రతకని నీకంటే పడిపోయిన పిండం గతి మేలు. నువ్వు ఒక పిండంగానే ఉంటే, నువ్వు ఒక తల్లి గర్భంలో రక్త కణంగానే నువ్వు రాలిపోతే అది ఎంత మేలు నీకు అంటున్నాడంటే. ఏమండి, ఒక మనిషి పుట్టకపోతే మేలా? ఒక మనిషి పుట్టకపోతే అతనికి మేలు ఏ విధంగా మేలు? ఏ విధంగా మేలు? ఈరోజు చూడండి, ఎవ్వరు చూసినా కానీ చూడండి, ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఒక సంఘ సంస్కర్త ఏమన్నాడంటే, ఎందుకయ్యా మనకి భేదాభిప్రాయాలు, ఎందుకయ్యా మనకి మధ్య కులాలు, మతాలు, కుమ్ములాటలు, మనమంతా ఒక్కటే కదా.
ప్రతి మనిషి లోపల ప్రవహించేది ఒకే రక్తం కదా. ఆ రక్తానికి రంగు అది ఎరుపే కదా. మరి మనమంతా ఒకే కులం, ఒకే జాతిగా, ఒకే కడుపు నుంచి, ఒకే వ్యక్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళం కదా అని ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మరి మనమంతా ఒకటే అని చెప్పినప్పుడు మరి వేరొక వ్యక్తి ఏమన్నాడంటే, రక్తంలో కూడా గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపులాగానే మేము కూడా కొట్టుకొని చేస్తాం. రక్తం ఒకటే, రక్తంకున్నటువంటి రంగు అది ఎరిపే, కానీ రక్తంలో ఏముంటాయి? అవి గ్రూపులు ఉంటాయి. అలా ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో అన్ని గ్రూపులుగా మేము మారిపోయి, అన్ని కులాలుగా మేము మారిపోయి ఒకరినొకరు కొట్టుకొని చేస్తాం. ఈరోజు చూడండి, కులాలు కులాలు కులాల మీద ఎంత గొడవలండి, ఎంత గొడవ. కడప రాజ్యంలో కమ్మ బిడ్డలు, ఒక సినీ డైరెక్టర్ టైటిల్ అది. కులరహిత సమాజంగా ఈ భూమి మీద జీవించాల్సినటువంటి మనిషి ఈ విధంగా తయారైపోయాడంటే, వాడు పనికి రాని వ్యాపకాలకి పెద్దపీట వేసి ఒకరినొకరు చంపుకోవడానికి, ఒకరినొకరు ఖర్చుకోవడానికి బానిసగా మారిపోయాడండి. ప్రియమైన వారలారా, ఒక సంగతి మనం ఆలోచించగలిగితేనండి, ఈ జీవితం లోపల ఎన్ని నేరాలండి, ఎన్ని ఘోరాలండి. 2019 కంటే 2020లో గమనించినట్లయితే ఎన్ని నేరాలు. అనుక్షణం మన పక్కనే, మన ఇంటి పక్కనే, మన ఊర్లోనే, మన జిల్లా పక్క, మన జిల్లాలోనే ఎన్నో నేరాలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయని వినేవాళ్ళమండి ఒకప్పుడు. కానీ ఈరోజు అనుక్షణం అనుక్షణం నేరగ్రస్తమైపోయినటువంటి ఈ సమాజం, మతాల పేరిట యుద్ధాలు, కులాల పేరిట గొడవలు, ప్రాంతాల పేరిట గొడవలు. అందుకే అన్నాడండి యేసుక్రీస్తు, జనము మీదికి జనము, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం వస్తుందని. అనేకుల ప్రేమ చల్లారుతుందట. ఒక వ్యక్తి తనకు ప్రేమ చల్లారి ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 9 మందిని చంపాలి అని ఒకడు ఆలోచించగలిగాడంటే అది ఎంత భయంకరంగా మనిషి తత్వం మారిపోయింది చూడండి. ఏమండి, మనం చాలా మంచి వాళ్ళం అనుకుంటున్నాం. ఈరోజు ఎంతమందితో అండి మనం గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంతమందినండి పొద్దున్న లేచిన దగ్గర నుండి ద్వేషిస్తున్నాం, ఎంతమందినండి మన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మరి మనం నమ్ముకున్నటువంటి యేసు స్వామి, నీ సహోదరుని ద్వేషిస్తే అది నరహత్య అని చెప్పాడే. అది నరహత్య అంటే మనిషి ఒక AK-47 గన్నుతో ఒక వ్యక్తి గుండెల్లో గురి చూసి కాల్చగలవేమో, కానీ ఒక కత్తితో ఒక వ్యక్తి గుండెల్ని లేదా ఒక వ్యక్తి పొట్టను చీల్చి అతని పేగుల్ని బయటికి తీసి చంపేయగలవేమో, కానీ మాటతో ఎంత మందిని చంపుతున్నాం ఈరోజు, ప్రతిరోజు. ప్రియమైన వారలారా, ఈరోజు చూడండి, మన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చూస్తే మార్గదర్శులుగా ఉండాల్సిన వాళ్ళు సైతం చట్టాలు చేసి మరి సమాజం లోపల ఒక గొప్ప ఉన్నతమైన సమాజంలో మార్గదర్శిగా ఉండవలసినటువంటి వాళ్ళు కూడా ఎన్ని నేరాలకు పాల్పడుతున్నారండి. మరి ఇలా మారిపోతున్నటువంటి స్థితిలో మరి ఇలాంటి వ్యక్తులు, ఇలా బ్రతికినటువంటి వాళ్ళు ఎంత ఉన్నతమైన దశలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? తగిన రీతిన సమాధి చేయబడని వాళ్ళండి. దాచుకోవడానికి, దోచుకోవడానికి ఈ సమాజం మధ్యలో కనీసం సహకరించకుండా కోట్లకు కోట్లు పడగలెత్తుతూ మరి కరోనా సమయంలో సహకరించలేని స్థితి. మరి మా దేశాయపేటలో గమనించినట్లయితేనండి, ఎంతోమంది జూపాక రత్న ప్రణయ్ అతని బృందం, మరి సురేందర్ అన్నయ్య, పాలాడుగుల సురేందర్ అన్నయ్య ఆయన బృందం, పౌర సేవా సమితి ద్వారా రాహుల్ మహాసేన ఆ తమ్ముడు, జోకబ్ ఆకాష్, వాళ్ళంతా ఎంత కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ కరోనా సమయంలో ఎన్నో కార్యక్రమాలు మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా చేయడం జరిగింది. ప్రియమైన వారలారా, మనిషి ఈ భూమి మీద ఏం సాధించగలుగుతున్నాడండి? గొడవలతో సాధించేది ఏముంది? ఒక కులం పేరుతో, ధనం పేరుతో మరి ఏం సాధిస్తున్నాడు? ప్రేమతోనే మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రేమ తత్వాన్ని నేర్పించింది యేసుక్రీస్తు అండి.
ఆ ప్రేమ తత్వాన్ని నేర్పించిన యేసు స్వామి ఏమన్నాడో తెలుసా? నీ శత్రువు కనిపించాడా, అతనికి భోజనం పెట్టు అని చెప్పాడు. నిన్నెవడైనా హింసిస్తున్నాడా, అతని కొరకు ప్రార్థన చేయని చెప్పాడు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించు అని యేసు పలికినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి జాతిపిత గాంధీజీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అహింస పోరాటం ద్వారా ఒక ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు అతని చేతిలో ఉప్పు ఉంది. ఒక బ్రిటిష్ సైనికుడు వచ్చి నీ చేతిలో ఉన్నటువంటి ఉప్పును నువ్వు వదిలే అని చెప్తున్నప్పుడు మరి ఒక భారతీయుని యొక్క చేతిని అతను లాఠీతో కొడుతున్నాడు. అయినా అతని పిడికిలి వదలలేదు. అతని చేతిలో ఉన్నటువంటి ఉప్పు అదంతా కూడా కారిపోతుంది. దేని ద్వారా? రక్తం ద్వారా. అలా రక్తాన్ని స్రవించినటువంటి చెయ్యి పిడికిలి అయినా వదలలేదండి. అంత గట్టి పట్టుదలతో నిలబడింది ఒకనాటి భారత జాతి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం. అలాంటి మహాత్ముడు, అలాంటి జాతి పితను ఆలోచింపచేసింది ఏంటో తెలుసా? యేసు మాటలండి. మరి అలాంటి యేసుక్రీస్తు, అలాంటి యేసు, అలాంటి మంచిని నేర్పించినటువంటి క్రైస్తవులను ఈరోజు దాడులకు దిగుతున్నారండి. అది ఎంత దారుణం ఆలోచించండి. అలా ప్రోత్సహించినటువంటిది అది నిజమైనటువంటి సామ్యవాదం అంటారా? నిజమైనటువంటి సోషలిజం అంటారా? అది నిజమైన పరిపాలన అంటారా? ప్రియమైన వారలారా, ఆలోచించండి. తన వయస్సును లెక్క చేయలేదు, తన తన పెళ్లిని కోరుకోలేదు, సుఖమైన జీవితాన్ని కోరుకోలేదు, పిల్లలను కోరుకోలేదు. అందమైన దేశం యుగోస్లేవియా, ఒక మదర్ తెరిసా, ఆమె ఈ దేశానికి వచ్చి ఒక భయంకరమైనటువంటి మురికి వాడను ఆమె ఎంచుకొని సేవ చేస్తే ఆమెను ఈరోజు ఏమంటున్నారండి? మత మార్పిడా, మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చిందని మాట్లాడుతున్నటువంటి వారికి ఎప్పుడండి అర్థమవుతుంది? ఒక ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చిన గ్రహం స్టీవెన్స్ అనే ఒక వ్యక్తిని, ఒక మానవతావాదిని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కుష్ఠ రోగులకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని, అతని 6 ఏళ్ల కొడుకు తిమోతిని లాక్ చేసి, ఒక వెహికల్లో వాళ్ళు నిద్రిస్తుంటే ఆ వెహికల్ని లాక్ చేసి కాల్చి వేసి వాళ్ళ ఆక్రందనలు గాలిలోనే కలిసిపోతుంటే ఆ వెహికల్ మీద పెట్రోల్ చల్లి తగలబెట్టేంత వరకు నిద్రపోలేదండి మన భారత సమాజం. ఇలా మారిపోయింది. అందుకే ఇలాంటి వాళ్ళందరూ కూడా తగిన రీతిన ఈ భూమి మీద ఎందుకు వచ్చామో అని తెలియకుండా, ఒక వ్యక్తి 9 మందిని చంపడానికి ప్లాన్ చేశాడంటే వాడు పుట్టకపోతే వాడికి మేలు. ఒక గ్రహం స్టీవెన్స్ లాంటి వ్యక్తిని చంపగలిగిన వ్యక్తి, దారాసింగ్ అనే వ్యక్తి పుట్టకపోతే ఈ దేశానికి ఎంత మేలు. ఏమ్మా, నీ భర్తను చంపిన వాడిని ఉరితీయాలని భారత న్యాయస్థానం అతనికి ఉరిశిక్షణ విధించింది. మరి నువ్వేం కోరుకుంటున్నావు అన్నప్పుడు అతని భార్య, గ్రహం స్టీవెన్స్ భార్య ఏమని చెప్పిందో తెలుసా? అతన్ని క్షమించండి అనేది చెప్పగలిగిందండి. అది కాదా క్రీస్తు తత్వం? అది కాదా క్రైస్తవ్యం? ప్రియమైన వారలారా, మనం ఆలోచించగలిగితే ఈరోజు బిన్ లాడెన్ అనే వ్యక్తి 2001లో సెప్టెంబర్ 11 లోపల అట్టా అనే ఒక పైలట్ని నియమించి ఆనందంతో కేరింతలు కొడుతూ 500 కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్ని ర్యాష్గా పోనిచ్చి గుద్దాడండి. కొన్ని వేల మంది, లక్షల మంది చావుకి కారణమయ్యాడు. అమెరికా నిన్ను డస్ట్బిన్ చేస్తానని ఛాలెంజ్ చేసినటువంటి బిన్ లాడెన్, అతను పుట్టకపోతే ఎంత మేలు. సూది మొన నిలిపేటంతటి స్థలంలో ఒక భయంకరమైనటువంటి అణుబాంబును ప్రయోగించి మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళనందరినీ, ఆ దేశం పోయేటట్టుగా ఒక బాగ్దాద్ని మండించినటువంటి నేత సద్దాం హుస్సేన్. యుద్ధాల పేరుతో, మారణహోమం పేరుతో ఏంటండి, ఎంత దారుణమైన పరిస్థితులు ఈ ప్రపంచంలో చోటు చేసుకున్న ఇప్పటి వరకు కూడా ప్రతి దేశం మరొక దేశం మీద అణ్వస్త్రాల్ని ప్రయోగించకూడదని ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి దేశం మరొక దేశం మీద మరి ప్రయోగించాలని 100 కంటే ఎక్కువ సార్లు తగలబెట్టే మారణాయుధాలు ఈ భూమి ధరించుకుంది అని ఎంతోమంది పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నది నిజం కాదా? అలాంటి సంగతులను వెలికి తీసినటువంటి వాళ్ళు పుట్టకపోతే ఎంత మేలు.
ఏమండి, ఈరోజు మనం అనుకోవచ్చండి, ఒక పిచ్చివాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు అనుకోండి, పిచ్చివాడు, వాడు పిచ్చోడు, పిచ్చోడు, వాడు పిచ్చివాడు, వాడు పిచ్చివాడు, వాడికి మతి లేదు, మతి భ్రమించింది అనుకుంటాం. కానీ వాడు పరలోకానికి వెళ్తాడండి. వాడు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో వాడి భూమి మీద ఒక చెత్త కాగితాలన్నీ ఏరుకుంటూ తిరిగే వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతాడు. కానీ పిచ్చివాడి కంటే ప్రమాదకారిగా మారిపోయాడండి ఒక మనిషి. నీకు జ్ఞానాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, తెలివితేటలనిచ్చి, నీకు బలాన్నిచ్చి, శక్తినిచ్చి, ఆయుష్నిచ్చి ఈ భూమి మీద నిన్ను నిలబెడితే నువ్వేం చేస్తున్నావయ్యా? ఎదుటి వాణ్ణి ద్వేషించాలని, ఎదుటి వాణ్ణి చంపాలని, ఎదుటి వాణ్ణి రక్తాన్ని చూడాలని, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు గోనె సంచుల్లో ఒక్కొక్క వ్యక్తిని, నిద్రపోతున్న వ్యక్తుల్ని పెట్టుకొని గోడ మీద నుంచి గోడను దాటించి ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బావిలో 9 మందిని అందులో పసిపిల్లలని చూడలేదు, వృద్ధులని చూడలేదు, స్త్రీలని చూడలేదు. ఎలా చంపగలిగావయ్యా? ఇలాంటి వ్యక్తులు పుట్టకపోతే అతనికి మేలు. ఎలా అండి మేలు? ఒక మనిషి పుట్టకపోతే అతనికి ఎలా మేలు? తిరిగి భారత సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్న రాజు, భారత సింహాసనం అతనికి రాబోతుంది, అతనికి వస్తుంది, భారతదేశానికి తిరుగులేని నాయకుడు అని సింహాసనాన్ని అధిష్ఠించాలనుకునే పరిస్థితిలో ఏం జరిగిందో తెలుసా ప్రియమైన వారలారా? దాను అనే ఒక టీనేజ్ గర్ల్, 13 సంవత్సరాల ఒక అమ్మాయి, గౌరవిస్తున్నాననే నెపంతో, రాజీవ్ గాంధీ కాళ్ళకి నమస్కరిస్తున్నాననే నెపంతో భయంకరంగా ఆమె చుట్టూ అమర్చుకున్నటువంటి మానవ బాంబును పేల్చింది. తను ముక్కలు ముక్కలుగా మారిపోయింది. రాజీవ్ గాంధీని ముక్కలు ముక్కలు చేసిందండి. ఎందుకండి? ఒక దాను అనే అమ్మాయిని తయారు చేసిన వ్యక్తి ఎల్టీటీఈ ప్రభాకరన్, వేలుపిల్లై ప్రభాకరన్ అనేవాడు పుట్టకపోతే ఈ సమాజంలో ఎంత ఎంత మారణహోమం జరిగి ఉండేదా? భారత ప్రజలందరూ ఏడుపుతో వారి హృదయం, వారి ఆవేదన, గుండెల నది పిడికిలి మించిన గుండెలో కడిలిని మించిన కన్నీరును ఆ రోజు ప్రవహించిందే. ఎంత మేలు! ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు, ఇలాంటి నీచకమైన కుత్తేగాళ్ళు భూమి మీద పుట్టకపోతే ఎందుకు మేలు? ఎలా మేలవుతుంది? చూడండి ప్రియమైన వారలారా, ఎందుకంటే ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత అతను నేరస్తుడిగా మారిపోతే, అతను కటకటాల్లోకి వెళ్ళి బంధించబడితే, అతను నేరస్తుడిగానే చనిపోతే, నేరగ్రస్తమైనటువంటి అతని హృదయం ద్వారా అతను జీవించిన 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలంలో అతడు చేసిన పనుల ద్వారా అతనికి దేవుడు శాశ్వత కాలం శిక్షణిస్తున్నాడే, ఒక నరకాన్ని సిద్ధం చేశాడే. అలాంటి వ్యక్తి నరకం నుండి తప్పించుకోవాలంటే అతను ఒకవేళ పుట్టకపోతే అతనికి మేలు అని చెప్పిందండి బైబిల్. ప్రియమైన వారలారా, మనము గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటున్నాడో తెలుసా? కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులనుకుంటుని. బ్రతుకుతున్న వాడికంటే ఇంతకు ముందే చచ్చిపోయిన వాడు, ఇంతకు ముందే కాలం చేసిన వాడు ధన్యుడు అని నేను అనుకున్నాను. ఎందుకో తెలుసా? ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులనుకుంటుని. కొంతమంది పుట్టారు వీళ్ళకంటే, కొంతమంది పుట్టి చనిపోయారు వాళ్ళకంటే, ఇక పుట్టని వాళ్ళున్నారు చూసావా, వారు ధన్యులు అని చెప్తున్నాడండి. మన కన్న తండ్రి అయిన దేవునికి ఒక సంకల్పం ఉందయ్యా. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నువ్వు రావాలని, ఈ భూమి మీద నువ్వు పుట్టాలని, ఈ భూమి మీద నీ రాక జరగాలని ఎంతో మంది పనికిరాని చెత్త వెధవలు నీ తాతలుగా ఉన్నప్పటికీ కూడా వారందరి గర్భాల నుంచి వారందరినీ దాటుకుంటూ నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు ఈ వాక్యం వినాలని, ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాలని, నువ్వు దేవుని కోసం బ్రతకాలని, దేవుని పనిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటే నువ్వేం చేస్తున్నావయ్యా ఈ భూమి మీదకి వచ్చి? పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళాడు, అక్కడ ట్రైన్లోంచి తోసేశాడు.
ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఆ సంగతిని అడిగితే, ఆ సంగతిని ఆరా తీస్తే సాక్ష్యం ఉండకూడదనుకున్నాడండి మనిషి. కసాయిగా చంపడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు మనిషి నేరగ్రస్తుడిగా మారిపోతున్న ఈ సమాజంలో అతను పుట్టకపోతే అతనికి మేలు. ఈ భూమి మీద జరిగే మారణ హోమం, ఈ భూమి మీద జరిగే నేరాలు, ఘోరాలు అవి చూచి ఉండని వాళ్ళెవరో తెలుసా? ఇంకను పుట్టని వారు, ఇంకను పుట్టని వారు, ఇంకను పుట్టని వారు. దేవుని తండ్రి నుంచి అనాది సంకల్పంగా, తండ్రి నుంచి తరము వెంబడి తరములలో ఒక్కొక్క తరంగా వారందరి గర్భాలను దాటుకుంటూ 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 నువ్వు ఈ భూమి మీదకి వచ్చావే. అలాంటిది ఈ భూమి మీద నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పుట్టి ఏం సాధించావు? ఏం సాధించావయ్యా? నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టకపోతే మేలు అని చెప్పాడండి. చూడండి, ఇంక నువ్వు బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటుని, ఇంకా పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటుని. అంటే ఆల్రెడీ పుట్టిన వారికంటే, ఆల్రెడీ కాలం చేసిన వారికంటే ఇక పుట్టని వారు మేలు అని చెప్పాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీదకి రాగానే కంప్లీట్ పొల్యూట్ అయిపోతున్నాడండి, కలుషితమైపోతున్నాడు. అతని మనసు చెడిపోతుంది, అతని హృదయం చెడిపోతుంది, అతని జీవితం బ్యాడ్ అయిపోతుందండి. చాలా దారుణంగా మారిపోతుంది. మనిషి ఏం ఆలోచిస్తాడో తెలియని స్థితి, తప్పు చేయకుండా ఉండలేని స్థితి ఈ శరీరాన్ని బట్టి మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా అడుగు వేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన వారలో ఒక సంగతిని మనం గమనించగలిగితేనండి, ఈరోజు పడిపోయిన పిండంగతి మేలు అంటున్నాడు. మరి ఈ భూమి మీద ఒక మనిషి ఈ భూమి మీద రావడానికి ముందు తల్లి గర్భములో ఒక విచిత్రమైన కార్యక్రమం జరుగుతుందండి. కొన్ని కోట్ల కణాలు తల్లి నుంచి, కొన్ని కోట్ల కణాలు తండ్రి నుంచి వచ్చినప్పుడు ఆ అన్ని కణాలు అవన్నీ కూడా కలుసుకోవాలి, నేను కలవాలి అని అనుకున్నప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా ఒకే ఒక కణం, అది తల్లి నుంచి తండ్రి నుంచి ఒకే కణం వచ్చి అవి రెండు కలిసి అది జైగోట్గా సంయుక్త బీజకణంగా అది ఏర్పడి, అలా ఏర్పడ్డ నాటి నుంచి దేవుడు తను కోరుకున్నటువంటి ఒక ఆకారం ఈ భూమి మీదకి రాబోతుందని, ఆ ఆకారానికి కళ్ళు, ముక్కు, చెవులు, అందమైన దేహం, కాళ్ళు, చేతులు అన్నీ అమర్చాడండి. ఎందుకంటే ఈ భూమి మీద ఒక మనిషిగా ఈ భూమి మీద నువ్వు యుద్ధానికి సిద్ధమైపోతున్నావు. ఎంతో మంది తల్లి గర్భములో ఎన్నో కణాలు, కొన్ని లక్షల కోట్ల తమ్ముళ్ళు, కోట్ల మంది చెల్లెండ్రు రాలిపోయారండి. వాళ్ళందరినీ తట్టుకొని, వాళ్ళందరినీ కాదని ఈ భూమి మీద ఒక ఆకారంగా నువ్వు ఈ భూమి మీద ప్రవేశించినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా బ్రతకాలయ్యా, నువ్వెంత జాగ్రత్తగా జీవించాలి. పుట్టినావు, పెరుగుతున్నావు, కానీ ఈ శరీరం ఎందుకు, ఈ దేహం ఎందుకు? నేను దేవుని పనిలో ఉండాలనే సంగతి మనిషి తెలుసుకునలేకపోతున్నాడండి. అందుకే అంటున్నాడు, అతను తగిన రీతిన సమాధి చేయబడకయు ఉన్నవానికంటే కూడా పడిపోయిన పిండంగతి మేలు. నీవు ఈ భూమి మీదకి రాకపోతే, ఒకవేళ నువ్వు రాలిపోయావనుకో, ఒకవేళ పిండంగానే గర్భ విచ్చిత్తిలోనే నువ్వు చచ్చిపోయావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి పరలోకం వెళ్ళేవాడివి. ఎలాంటి పోటీ లేకుండానే నువ్వు స్వర్గానికి అర్హమైన జీవితం జీవించేవాడివి కదా. మరి ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వేదో సాధిస్తామని, నువ్వేదో సాధించాలని. నీకు ఒక శరీరాన్ని అమర్చాడు దేవుడు, నీకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు, నీకు మాటలు, నీకు కళ్ళు, నీకు చెవులు, నీకు వినికిడి, నీకు తెలివి, నీకు జ్ఞానము, నీ శరీరంలో రక్త ప్రసరణ, నీ నరాలు, నీ అంతరేంద్రియాలు, నీ ఆలోచనలు. పెద్ద స్టోరీ అండి. పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు సైతం అందని ఒక మిస్టరీ ఈ మనిషి యొక్క ఆకార నిర్మాణం. అలా అమర్చి దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపితే నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వేం చేస్తున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు ఈ భూమి మీద? నీవి కాని అనుభవాల కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఒక డబ్బు కోసమో, ఒక ఆస్తి కోసమో, ఒక పని కోసమో, ఒక భూమి జాగల కోసమో,
భౌతిక సంబంధమైన వాటికే నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నువ్వు బ్రతికిస్తున్నావే ఈరోజు. అలాంటి స్థితిలో ఒక ఇస్కరియోతు యూదాకు నీకు తేడా ఏంటి? పుట్టకపోతే యూదాకి మేలు. మనుష్య కుమారుడు తను వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు, కానీ యూదా తనకు సంబంధం లేని విషయంలో తలదూర్చాడండి. ప్రియమైన వారలారా, ఒక గొడవ జరిగిందనుకోండి, ఇంతకీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏమైంది, ఏంది అని ఆరా తీసిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతారు. అసలు ఇంతకీ నువ్వెందుకు వచ్చినావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ అని అడుగుతారు. అలాగే సంబంధం లేని సంగతుల్లో తలదూర్చాడు ఇస్కరియోతు యూదా. అలా చేసినటువంటి యూదా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు ఆయన రాయబడిన ప్రకారం వెళ్ళుచున్నాడు. చూడండి ఆ మాటని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు గారి జీవితం, యేసుక్రీస్తు ఎలాంటి జీవితాన్ని జీవించాడు అనే సంగతిని మనం చూడవచ్చు. ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నువ్విచ్చే కానుకలు కాదయ్యా, నువ్విచ్చే దశమ భాగాలు కాదయ్యా, నువ్విచ్చే డబ్బు కాదయ్యా ఈ భూమి మీద ఆయన బలి, నువ్విచ్చే బలిని ఆశించట్లేదు, పూర్ణ హోమాలు ఆశించట్లేదు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీకు ఒక పనిని అనుగ్రహించాడు, ఒక పనినిచ్చాడు, నీకు ఒక దేహాన్ని అమర్చాడు, నీకు ఒక పనిని ఇచ్చాడు. ఆ పనిని నెరవేర్చాలని, ఈ భూమి మీద దేవుని పనిలో నువ్వు ఉండాలని ఆయన నీకు ఒక దేహాన్ని అనుగ్రహించాడే. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు స్వామి ఈ లోకానికి వచ్చాడండి. మరి నువ్వు వచ్చావా? నువ్వు దేని కొరకు వచ్చావు? ఒక గట్టి పోటీని తట్టుకొని తల్లి గర్భం నుంచి వస్తే నీకు అర్థమైంది ఇక్కడ జీవితం ఉందని. మరి ఈ లోకంలో నీ దేహయాత్రను కన్ను మూస్తే అర్థమైపోతుందండి. ఈరోజు భయంకరమైనటువంటి వైరస్ ఉందని అది కంటికి కనిపించినప్పటికీ కూడా దానికి భయపడి జడిసి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామే. మరి దేవుడు ఉన్నాడనే సంగతి మనిషికి ఎందుకు అర్థం కావట్లేదండి? ప్రియమైన వారలారా, మనం ఒక సంగతిని ఆలోచించగలిగితే, ఒకనాడు పౌలు గారు కానీ, ఒకనాడు యేసుక్రీస్తు కానీ, ఒకనాడు ప్రవక్తలు కానీ, వీళ్ళందరూ కూడా ఎలా జీవించారండి? వాళ్ళంతా కూడా వారికి ఇవ్వబడినటువంటి శరీరం, దేవుని పని ఈ భూమి మీద ఉందని బ్రతకారండి. పని ఉంటే నువ్వు ఈ భూమి మీద ఉంటావు, పని లేకపోతే ఈ భూమి మీద ఉండవు నువ్వు. కనుక ప్రియమైన వారలారా, ఈ భూమి మీద మనిషి జీవించాలంటే ఒక కాంపిటీషన్ తోటి, ఒక పోటీతోని ఈ జీవితం ఉంది. ఒక క్రికెట్ అనే మ్యాచ్ లోపల అది నేషనల్ వైడ్గా ఆడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక సెలక్షన్ అనేది జరుగుతుంది. కొంతమంది సెలక్షన్లో ఉంటారు, సెలక్షన్లో కొంతమందిని తీసేయడం జరుగుతుంది. ఒక గట్టి పోటీ. లేదా ఒక ఒలింపిక్స్ గేమ్కి వెళ్ళినప్పుడు ఒక గట్టి సెలక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళంతా ఆల్అవుట్ కావద్దని. కానీ ఒలింపిక్స్కి మనం ఎంతో మందిని తయారు చేసి, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? 7 మొహాలు వేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఒకవేళ అలా వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు కూడా మనల్ని గొప్ప జ్ఞానంతో, గొప్ప తెలివితో శరీరాన్ని అమర్చి మనకు ఒక నిర్మాణాన్ని చేసి, ఈ భూమి మీద మనకు ఒక నిర్మాణాన్ని చేసి, వాళ్ళ లెక్క నేను ఉండాలి, నా లెక్క అతను ఉండాలి, అతని లెక్క నేను బ్రతకాలి అని ఒకరిని చూసి ఒకరు బ్రతకాలనుకుంటున్న ఈ సమాజం మధ్య ఆయన తన చేతిని బిగించి, మన చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి జీవితం ఒక ఇండివిజువల్. అంటే నువ్వు ఎలా జీవించాలో తెలుసా? నువ్వు జీవించే జీవితం ఏంటో తెలుసా? అది వేరొక వ్యక్తిని పోలి ఉండదు. ఎందుకంటే నీ చేతి వేలి ముద్రలు వేరొక వేలి ముద్రలు అవి సమానం కానప్పుడు నువ్వు అతను సమానం ఎలా అవుతావయ్యా? ప్రియమైన వారలారా, మరి ఈ భూమి మీదకి ఒక దేహంతో ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతనికి ఒక హెల్మెట్, అతనికి ఒక శిరస్త్రాణము, ఒక కత్తి,
ఒక డాలు ఇవన్నీ ఏ విధంగానైతే అమర్చి పంపిస్తాడో అదే విధంగా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఒక యుద్ధానికి నిన్ను పంపిస్తున్నప్పుడు నీకు ఒక శరీరాన్ని, నీకు ఒక తెలివిని, నీకు ఒక ఆలోచనను, నీకు ఒక విచక్షణను, నీకు ఒక అంతరేంద్రియాలను, నీకు ఒక కళ్ళను, నీకు ఒక చెవులను, అందమైన దేహాన్ని నిర్మించి దేవుడు నిన్ను ఈ లోకానికి పంపితే నువ్వేం చేస్తున్నావయ్యా? మన క్రికెట్ వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఏ విధంగానైతే ఓడిపోయి మళ్ళీ ఇండియాకి వస్తారో అదే విధంగా నువ్వు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఓడిపోయి దేవుని ముందు తలదించుకొని నిలబడతావా? ఈ భూమి మీద నువ్వు జీవించే అతి చిన్న జీవిత కాలానికి నీకు గ్రేస్ అంటే నీకు 60 సంవత్సరాలకి లేదా 70 సంవత్సరాలకి లేదా 50 సంవత్సరాలకి చిన్న జీవిత కాలానికి నీకు ఒక శిక్ష నియమించబడి ఉంటుంది. అది శాశ్వతం. ఒకవేళ నువ్వు భూమి మీద సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించావనుకో, అతి చిన్న జీవిత కాలం నువ్వు సక్సెస్ఫుల్గా జీవించగలిగితే నిజంగా నీకు ఆయన పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇస్తున్న పరలోకం ముందు మనం జీవించే జీవితం అల్పమైనదండి, చాలా చిన్నది. ప్రియమైన వారలారా, మరి ఈరోజు మనం గమనించినట్లయితేనండి, ఒకవేళ మనం దేవుని జీవగ్రంథంలో వ్రాయబడాలి అంటే మన గురించి కూడా ఆయన వ్రాసుకున్నాడు. నా పిల్లలు ఏదో సాధించాలని, ఆయన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబడాలని దేవుడు కోరుకున్నాడండి. అందుకే యేసుక్రీస్తును మనకు అన్నగా ఇచ్చాడు, ఒక మాదిరిగా. అలా బ్రతకాలని మనకిస్తే ఈరోజు బైబిల్ని ఒక మత పుస్తకం అన్నారు, బైబిల్ని మత పుస్తకం అన్నారు, మదర్ తెరీసాని మత ప్రచారం చేయడానికి వచ్చిందన్నారు, క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. ఒక గొడ్డును చంపితే లేదా ఒక గొడ్డును ఒక ఆవు మాంసం తిన్నాడని నిర్దాక్షిణ్యంగా చంపడానికి సిద్ధపడుతున్నారండి. కులాల పేరిట, మతాల పేరిట, అంటరానితనం అనే ఒక పేరిట తిరిగి మానవ జాతి మధ్య వైషమ్యాల్ని సృష్టిస్తున్నటువంటి మన దేశంలో సమసమాజం అనేది, మంచితనం, సామ్యవాదం అనేది ఎప్పటికీ సాధ్యపడని స్థితిని కల్పించుకుంటున్నది ఎవరండి? అందుకే సమాజం లోపల ఎవరైతే మార్పు కోరుకోరో, ఎవరైతే మంచి కోసం నిలబడరో, ఎవరైతే భౌతిక సంబంధమైన జీవితమే ఇదే శాశ్వతమని ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వాళ్ళు పుట్టకపోతే వారికి మేలు. అవునండి, ఒకవేళ పుట్టకపోతే తల్లి గర్భంలోనే రాలిపోయిన ఒక కణంగా అతను మిగిలిపోతే అతనికి మేలు. అతను డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతాడు, డైరెక్ట్ దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడండి. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా ఒకవేళ అందరినీ పాస్ చేస్తారనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? మరి అందరినీ పాస్ చేసినట్టుగా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా డైరెక్ట్ తల్లి గర్భంలో రాలిపోయే కణంగా ఒక మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు పుట్టాలి? ఎందుకంటే పుట్టిన ప్రతి వాడు నేరస్తుడిగా మారిపోతున్నాడు ఈ లోకంలో. పుట్టిన ప్రతి వాడు నేరగ్రస్తమైన సమాజంగా మారిపోతున్నప్పుడు మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాగో ఈ భూమి మీదకి వచ్చాం, శరీరాన్ని ధరించుకున్నాం కనుక మనం దేవుని కోసం బ్రతకాలని, దేవుని పనులు ఉన్నవి అని మనం గుర్తెరిగి ఆయన పనిలో ఉండాలని కోరుకుంటూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఒక అద్భుతమైన సంగతితో మనం లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క సన్నిధి, ఆయన కాపుదల మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.